మనం చూస్తూ ఉన్నాం సంజయ్ గారు, ఇది మొదలైన తర్వాత మంగళవారం రాత్రి నుంచి భారత్ చాలా కేటగారికల్గా అక్కడ ప్రజలకు కానీ సైన్యానికి కానీ ఇబ్బంది రాకుండా ఏవైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ బేస్లు ఉన్నాయో, లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ లేదా హిజ్బుల్ ముజాహిద్దీన్, వీటి మీద మాత్రమే దాడి చేసింది. వాళ్ళ శిక్షణ శిబిరాలు క్యాంపుల మీద. కీలకంగా మసూద్ అజర్కి సంబంధించిన కుటుంబ సభ్యులే 14 మంది చనిపోయినట్టు చెప్తూ ఉన్నారు. చాలా ఆయన సోదరుడు అబ్దుల్ రఫూఫ్ అజహర్ కూడా చనిపోయినట్టు. IC 814 1999లో జరిగిన విమాన హైజాక్, భారత విమాన హైజాక్ సంబంధించిన కీలక పాత్రధారి కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ దీన్ని గుణపాఠంగా తీసుకోవట్లేదు. తిరిగి భారత నగరాల మీద, బార్డర్లో ప్రజల మీద కాల్పులు చేస్తూ ఉంది. భారత నగరాల మీద మిసైల్ దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. పంజాబ్లో అయితే కొన్ని ఈ శకలాలను కూడా, ఈ మిసైల్ శకలాలను కూడా గుర్తించినట్టుగా దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు ఆ మిసైల్ శకలాలు పడ్డట్టుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఏంటి, వాళ్ళు కూడా కంటిన్యూ చేయబోతున్నట్టారు. భారత్ ఏ రకంగా ముందుకెళ్ళబోతా ఉంది సంజయ్ గారు, మీ అంచనా? ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అలానే తోటి ప్యానలిస్ట్ కూడా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద డయాస్. మీరు చెప్పింది వాస్తవం అండి. యాక్చువల్లీ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది April 22 నాడు దుర్మార్గమైన అమానుషమైన టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మనం ప్రతిస్పందించడం జరిగింది. అందుమన్న May 6 నైట్, May 7 ఎర్లీ అవర్స్ లో. సో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు భారత్ సేనలు పై చేయి మెయింటైన్ చేస్తున్నాయి. ఉదాహరణకి మీరు తీసుకుంటే మన మిజైల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అవి 9 ప్లేసెస్ లో టార్గెట్ చేయడం జరిగింది. అన్ని మిజైల్ స్ట్రైక్స్ సక్సెస్ఫుల్ గా హిట్ అయింది. పాకిస్తాన్ మిలిటరీ DGMO, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్నా మీరు, వాళ్ళు మేము విమానాలు కూల్చేసాం అంటే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇవాళవి కావు, దానిలో మేము విమానాలు కూల్చాం అది చేసామన్నారు. కానీ వస్తున్న ఇన్కమింగ్ మిజైల్, వస్తున్న మిజైల్స్ ఒక్కదాన్ని కూడా ఆపామని వాళ్ళు చెప్పలేదండి. అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బాగా మన వాళ్ళు పెనిట్రేట్ చేసి దెబ్బతీయగలిగారని క్లియర్ గా. ఈ వార్త కూడా 5 భారత ఫైటర్ జెట్లని కూల్చామన్నది కూడా ఫేక్, ఇది దానికి ఎవిడెన్స్ ఏం లేదంటున్నారు సంజయ్ గారు, నిజమే అనుకోవచ్చా? ప్రస్తుతానికి నేనైతే ఫేక్ అనే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మేము కూల్ చేసాం, అవి కొన్ని పంజాబ్ లో పడ్డాయని చెప్పారండి. మనకి పంజాబ్, హర్యానా లేదా ఇలాంటి ప్రాంతాలు దే ఆర్ వెరీ డెన్స్లీ పాపులేటెడ్ అండి. ఒకవేళ నిజంగా కనుక అక్కడ పడి ఉంటే ఈ పాటికి మన వాళ్ళు ఫోటోలు తీసేసి అయ్యో మన వాళ్ళు పడిపోయారని అప్లోడ్ చేసేవాళ్ళు. పడిన శకలాలు ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ రీఫ్యూయల్, అంటే అడిషనల్ ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంక్స్ అండి. అవి యుద్ధానికి వెళ్ళేప్పుడు ఎక్స్ట్రా తీసుకెళ్లి ఫస్ట్ లోనే వాటిని డ్రాప్ చేస్తారు, ఎందుకంటే వాటిని మాన్యువరబిలిటీ ఉంటుంది. అవి తప్పితే మిగతావి ఏమీ కనపడలేదండి ఇంతవరకు. ఇంత డెన్స్ పాపులేషన్ ఉన్న ఏరియాస్ లో అది కూల్టం కూల్తే కనుక ఈ పాటికి మనకు తెలిసేదే అని అనుకుంటున్నాం. తర్వాత పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బాగా దెబ్బతిన్నట్టు ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ మనం నిన్నటి నుంచి అనుకుంటున్నారు అందరూ, పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే కాదు పంజాబ్ లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేశాం మనం. ఇంటర్నేషనల్ స్కాలర్స్, నేను నిన్నటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా దాన్ని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే అమెరికాలో ఉన్న లీడింగ్ పాకిస్తాన్ స్కాలర్స్ కూడా, బికాజ్ వాళ్ళు కూడా దాన్ని ఊహించలేదండి మనం ఇంత ధైర్యంగా వెళ్ళి పంజాబ్ లో కొడతామని. పంజాబ్ లో కొట్టడం, వాళ్ళ స్కాలర్స్, మంచి స్కాలర్స్ చెప్పడం ఒక మంచి పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీ లీడర్షిప్ చాలా వరకు పంజాబ్ నుంచి వస్తుందండి. సో వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి మన వాళ్ళు పెద్ద ఎత్తున దాడులు చేసి వెనక్కి వచ్చేసారు సక్సెస్ఫుల్ గా. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్. తర్వాత ఇవాళ పాకిస్తాన్ పలు దాడులు నిర్వహించిందని, లైక్ అవంతిపుర, శ్రీనగర్, పంజాబ్ లో మనం చూసాం, కపుర్తలా, జలంధర్, లూడియానా, చండీగఢ్, అలానే రాజస్థాన్, గుజరాత్ లో భుజ్, వీటి మీద దాడులు చేసే ప్రయత్నం చేసిందండి. కాకపోతే దానిలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా మిజైల్స్ రాలేదు, అసలు హిట్ అవ్వలేదని. సో మన వాళ్ళు చాలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా ఉంచారని S-400 అనే మిజైల్స్ ని పెద్ద ఎత్తున వాడటం జరిగిందండి. సో దాంతో మనం ఇవన్నీ ఆపగలిగాం. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గట్టిగా ఉండటం వల్ల ఇవన్నీ జరగలేదు. లేదా ఊహించండి, అమృత్సర్ లాంటి ప్రాంతాలు కనుక, అక్కడున్న రిలీజియస్ ప్లేసెస్ కనుక హిట్ అయి ఉంటే ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడిచేది. అది ఎంతో ట్రై చేస్తున్నారండి. దట్ భారత్ లో
వివిధ మతాల మధ్య పెద్ద కుట్ర ఎత్తున కోసం. సంఘర్షణ క్రియేట్ కుట్ర చేయటం కోసం. అందుకనే నిన్న కూడా అమృత్సర్ మీద పెద్ద ఎత్తున దాడులు జరిపారట ఇవాళ తెల్లారుజామున కూడా. ఓకే లక్కీగా మన మిజైల్ డిఫెన్సెస్ అన్ని పనిచేసి లక్కీగా అన్నిటినీ ఆపగలిగాయి. ఓకే సో దాంతో మనం చాలా పెద్ద ముప్పు నుంచి తప్పుకున్నాం. కానీ ముందు ముందు రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ మనం నిలబడి గట్టిగా యుద్ధం చేస్తారు మన వాళ్ళు. ప్రజలు కూడా కొంత హుందాగా కొంత ధైర్యంగా అన్నెసెసరీగా రూమర్స్ కి వాటిని నమ్మకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వైపు కూడా సంజయ్ గారు గమనిస్తే ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ మొత్తం దాదాపు 1000 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి బార్డర్ సీల్ చేశారని, అలాగే అనేక విమానాశ్రయాలు దాదాపు 20 పైగా విమానాశ్రయాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ని ఆపేశారని. అంటే చాలా పాక్ కూడా చాలా తీవ్రంగానే భారత్పై దాడికి ప్రయత్నిస్తున్న దాఖలాలు మనకి కనపడుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు ఉరి అటాక్స్ తీసుకోండి, మీరు బాల్కోట్ అటాక్స్ తీసుకోండి, అటువంటి సమయంలో అసలు ఇదేమీ జరగలేదు, ఎవిడెన్స్ చూపించండి, వీడియోలు చూపించండి అని పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడి తప్పించేసుకున్నారండి. అంటే వాళ్ళకి ఒక ఎస్కేప్ రూట్ దొరికింది. అంటే ప్రపంచానికి తెలిసినా వాళ్ళు వాళ్ళ ప్రజలకు చెప్పుకోవడానికి ఒక ఎస్కేప్ రూట్ దొరికేది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన మిజైల్స్ ఈసారి వెంట ఇన్ విత్ కెమెరాస్, మొత్తం వీడియోస్ వచ్చాయి. కేవలం సోషల్ మీడియా వీడియోస్ చూపించడానికి అంటానికి లేదు. ఎందుకంటే నిన్న మన వాళ్ళు ప్రెజెంటేషన్ చేసినప్పుడు నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాకి ఆ హోమింగ్ అంటే మిజైల్ ఇలా టార్గెట్ మీదకి వెళ్తూ ఉంటే దాని నుంచి వచ్చే వీడియోస్ చివరి వరకు చూపించారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న డ్రోన్స్ తో కూడా చూపించారు. సో పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ కి సొంత ఇళ్ళు సొంత ఊరైనటువంటి పంజాబ్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి వీడియో క్లియర్ గా తీసి చూపించేసరికి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింది. తర్వాత ప్రజల్లో వాళ్ళ మీద ఆల్రెడీ నమ్మకం కొద్దిగా అదో టైప్ లో ఉండేది, ఇంకా దెబ్బతిందండి. సో దీన్ని గట్టిగా చేసుకోవడానికి మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ ఇమేజ్ పెంచుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రయత్నించారు, లక్కీగా సక్సెస్ కాలేదు. అమెరికన్స్ కూడా లాహోర్ లో మీరు చెప్పినట్టు అడ్వైజరీ ఇచ్చారంటే వాళ్ళు ఎంత పెద్దగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని దెబ్బతీయగలిగారంటానికి అదొక నిదర్శనం. మళ్ళీ వస్తాను మీ దగ్గర సంజయ్ గారు.